కృతజ్ఞత స్తుతి స్తోత్రముల తండ్రి. నా తండ్రి, ఈ దినమున ఏం మాట్లాడాలో నువ్వు తెలియజేయి. నీవే మాట్లాడు. నువ్వు మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొనుచు ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు నేను ప్రార్థన చేసుకుందామని అనుకున్నాను. దానికి అసలు ఎలా అనేటువంటి విషయాలు కొన్ని మనము తెలుసుకోవలసిన వారంగా ఉన్నాం. ఎందుకంటే దైవ సేవకుడిని చాలా మంది మాట్లాడే అవకాశము ఉంది. మరి మీరు ఎలాగూ అనుకుంటారో తెలీదు, కానీ వాక్యము ఏమి చెప్పిందో దాన్ని తెలుసుకోవాల్సిన అవసరము మీకు ఉన్నది. అందుకని మీరేం చేయాలంటే, మొట్టమొదట 1 కొరింథీ 14:28 నుంచి 31 దాకా చదవచ్చు. 1 కొరింథీ 11వ అధ్యాయం 14వ అధ్యాయము 28 నుంచి 31 వరకు. కాస్త జాగ్రత్తగా వినాలి. 27 కూడా చదవమ్మా. 27 భాషతో ఎవడైనను మాట్లాడితే, చూడండి, చిన్నగా చెప్పండి. భాషతో ఎవడైనను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా అంటే చొప్పున మాట్లాడవలెను. ఆమేన్. ఇప్పుడు భాషతో ఎవరైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైతే ముగ్గురు. అంటే ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారానా, లేకపోతే పరిశుద్ధాత్మ లేఖనా? పరిశుద్ధాత్మ ద్వారానే. పరిశుద్ధాత్మ అంటే మనమందరం పరిశుద్ధాత్మ అభిషేకము పొందాము. ఆత్మ మనలో ఉన్నారు, అవునా కదా? పరిశుద్ధాత్మ మనలోనే ఉన్నాడు. అవును. కానీ ఆత్మ దాన్ని వినియోగించే విధానము చాలా మంది తెలియక ఇబ్బంది పడుతున్నారు. అది గమనించాలి. ఇక్కడ ఏమంటాడు? భాషతో ఇద్దరు లేక ముగ్గురు పెంచకుండా వంతుల చొప్పున మాట్లాడవలెను. వంతుల చొప్పున మాట్లాడవలెను. ఒకడు అర్థము చెప్పవలెను. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను, కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. ఇక్కడ 2 విషయాలు మీరు గ్రహించాలి. ఒకటి, ఒకడు లేక ముగ్గురు. అంటే మీరు మరి ఎవరు మిమ్మల్ని ఇద్దరిని మాట్లాడి చాలు, ముగ్గురు చాలండి, లేకపోతే రోజంతా నేను మాట్లాడతాడు అని చెప్తే ఎవరు ఆపేయాలి? సేవకుడు. పరిశుద్ధాత్మ కాదమ్మా, నేను చెప్పిన మాట వినండి. ఇప్పుడు మీ ఇద్దరు భాషలతో మాట్లాడండి, లేకపోతే ఎంతమంది? ముగ్గురు. ఎక్కువ సార్లు అయినా మాట్లాడచ్చు కదా. వాళ్ళని ఆపేవాడు ఎవరు? సేవకుడు. ఆమేన్. ఇంకా
10 మంది ఉన్నాం. 10 మంది. యూనిట్ 10 యూనిట్ మంది కూడా వరుసగా మాట్లాడుతానే ఉన్నారనుకోండి. ఎట్లా మరి? అల్లరి అవుతుందా? హ్మ్. లేకపోతే ఎలాగవుతుంది? గ్రహించ అందరూ మీరు గ్రహించాలి. ఆ! తర్వాత హ్మ్. అర్థము చెప్పువాడు లేని ఎడల అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని హ్మ్. తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనుట అనేది ఇంపార్టెంట్. మీరు మాట్లాడుట, ప్రవచించుట 2 పదాలున్నాయి. 2 పదాలు. ఒకటి మాట్లాడట, మాట్లాడుట, రెండోది ప్రవచించుట. ప్రవచించుట. ఈ 2 మీరు గ్రహించాలి. కాబట్టి మీరు భాషలొచ్చినియి మీకు. భాషలొస్తే మీరేంది మాట్లాడుకుంటారు. మాట్లాడుట. లేకపోతే భాషలు అంటే మీరేం జేస్తారు? భాషలు మాట్లాడటం వరకు. తర్వాత ప్రవచించే విధానము, ప్రవచించుట 2 తేడా. ఒకటి మాట్లాడుట, రెండోది ప్రవచించుట అనేది ఇంపార్టెంట్. 2 వాక్యములు. 2గా చెప్పాను. హ్మ్. కాబట్టి మళ్ళా అక్కడి నుంచి. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. ప్రవక్తలు మాట్లాడుట ఇక్కడ గూడా. బహుశా బైబిల్ తీసుకొని దగ్గర పెట్టుకోవాలి. బాగుంటది. నెక్స్ట్. ప్రవక్తలు 2, 3 మాట్లాడవచ్చును. తక్కిన వారు లేకపోతే వివేచింపవలెను. 2 లేక 3. ఒకడు లేకపోతే 3 ఇద్దరు 2 లేక 3 ఏం చేయాలమ్మా? ప్రవచించవచ్చునన్నమాట. మాట్లాడవచ్చు. వాళ్ళు మాట్లాడవచ్చు. ఇద్దరు చెప్పొచ్చండి. ఇద్దరు చెప్పొచ్చు. లేకపోతే ముగ్గురు చాలు. చాలండి. మీరు ఇద్దరు మాట్లాడొచ్చు చాలు. లేతే ఒక్కరు చాలు. ఇద్దరు, ముగ్గురు చాలు. ఆ తర్వాత ఇక వేరే వాళ్ళు అవకాశం ఇవ్వాలి. మాట్లాడొచ్చు. అవకాశం వరుసగా. అంటే ఈళ్ళు పరిశుద్ధాత్మ శక్తి పొందినా భాషలు ఎవరు వీళ్ళకి ఇచ్చింది. అవునా కదా? వామ్మో! పరిశుద్ధాత్మ గడగడగా వణికిపోయి నేను మాట్లాడను పరిశుద్ధాత్మ అని అనుకుంటున్నావా? మరి ఇక్కడ ముగ్గురు మాట్లాడొద్దు. ఇద్దరు మాట్లాడొద్దు. ముగ్గురు మాట్లాడొచ్చు. అంటే ఇప్పుడు మరి ఎవరు ఆత్మ పొందుతున్నటువంటి వారెవరు? చెప్పండి. మీరు జాగ్రత్తగా వివేచించండి. మీరు అనుకుంటున్నారు మీరు ఆల్రెడీ పరిశుద్ధాత్మను పొందారు. పొందినటువంటి వారి గురించి మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన వారికి నుంచి మాట్లాడుతున్నాను. కాబట్టి వాళ్ళు పరిశుద్ధాత్మను పొందినారు. నేను పరిశుద్ధాత్మను పొందానండి. కాబట్టి నేను 24 గంటలు మాట్లాడతానండి అనంటే కుదిద్దా? మరి ఎవరు ఆపుతారు? సేవకుడు ఆపుతాడు. ఆపగలడు. ఆమేన్. కాబట్టి ఏంది నేను పరిశుద్ధాత్మతో మాట్లాడుతుంటే ఏంది పాస్టర్ గారు మధ్యలో వచ్చి మధ్యలో ఆపుతున్నాడు, నన్ను మాట్లాడిస్తున్నాడు అని నీవు అనుకోవచ్చు. పొరపాటు. కాబట్టి మీరు ఆపండి అంటే
మీరు ఆపాలి. ఆపాలి. మీరు ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయాలి. ప్రవచించుడి అని చెబితే మాట్లాడ ప్రవచించవచ్చును. అంతేగాని నా ఇష్టము మీ ఇష్టము ఇంకోరి ఇష్టము కాదు. చెప్పాలి దేవునికి. ఆమెన్. హల్లెలూయా. ఇక అందుకని నేను చెప్తున్నాను, మీరు ఇంకొకటి కొంతమంది, అమ్మో నాకు భాషలు రావాలంటే లేతే భాషకు అర్థము రావాలంటే అది రావాలంటే రాదు. నాకు రాదండి. ఎందుకు రాదు? నువ్వు కూడా పరిశుద్ధాత్మను పొందావు కదా. నువ్వు కూడా ఏం చేస్తావు? చెప్తావు, అన్నీ చెప్తావు. కాబట్టి పరిశుద్ధాత్మ నీకే వరం ఇచ్చాడో ఆ వరాన్ని వినియోగించుకోవాలి. ఆయన ఏ వరము నీకు ఇవ్వవలసి ఉన్నాడో ఆ వాటిని నీకు ఇస్తాడు. మీరు పొందాలి. ఆమేన్. కాబట్టి మీరు ప్రార్థన, నేను ఎందుకంటే కడమరి దినములలో ఉన్నాము. ఈ కడమరి దినములో పరిశుద్ధాత్ముడు తన యొక్క నాకు అందరికీ ఇస్తున్నాడు. మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి. భాషలు అర్థము కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. త్వరగా టైం లేదు. ఈరోజు ఎవరండి? రిచి ఉన్నాడా? బ్రదర్ గారు చెప్పుకోండి, 5 నిమిషాలు పర్లేదు. ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ప్రవచన వరము పొందవచ్చును. ఇప్పుడు మీరు భాషల మాటలు ఎంతవరకు అంటే మీ వరకు మాత్రమే. ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలి అంటే ప్రవచన వరం. కాబట్టి ప్రవచన వరము అనేది మీరు పొందుకోవాలి అంటే అనేక మందితో మీరు దేవుడు మనకు తెలియజేస్తాడు. అనేక విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. భయపడకూడదు. ధైర్యముగా మీరు కాబట్టి ప్రతి ఒక్కరు అమ్మో ఆయమ్మ దేవుడు మాట్లాడాలి. నీకు ఇచ్చాడు అధికారము. నీకు ఎవరికి ఇచ్చాడు? నీకే ఇచ్చాడు. వరము చేయి, వరం పొందుకో. ఆమేన్. ప్రార్థన చేయండి. అందరూ స్తుతించండి. అందరూ స్తుతించండి. హల్లెలూయా.